శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ విషయంలో కలసి రానుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుంటూ, అదేవిధంగా ఆఖరిలో అసలు జాతక చక్రమే లేని వారు ఏ పని అవ్వాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. ఆఖరి వరకు వీడియో చూడండి. కుంభలగ్నము, కుంభరాశి వారికి కన్నా చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ సహజంగానే కొంత ఈ స్ట్రెస్ ఉండడము, తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మీకు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మార్చి 16వ తేదీ నుంచి ఎప్పుడైతే వచ్చి కుజుడు చేరుతాడో మీ రాశిలోకి, అక్కడ మరింత జాగ్రత్తగా ఉండాలి తల్లిగారి ఆరోగ్య విషయంలోని. ఈ తల్లిగారి ఆరోగ్య విషయంలో చేయడం ఉండడమే కాకుండా కొంచెం అగ్రెసివ్గా ప్రవర్తించడం కూడా జరుగుతూ ఉంటుంది తల్లిగారి విషయంలో. మార్చి 16వ తేదీ నుంచి ఆల్మోస్ట్ మీకు ఏప్రిల్ అంటే దాదాపుగా ఒక 40 రోజుల పాటు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది చెప్పాలంటే. అదేవిధంగా ఏప్రిల్ 24వ తేదీ వరకు ఉంటాడు అక్కడ కూర్చోడం. అదేవిధంగా ఫైనాన్షియల్గా ఎలా ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం రానుంది మీకు. అంటే ప్రాపర్టీస్ మూలంగా డబ్బులు వస్తాయి, ఆన్లైన్స్ మూలంగా డబ్బులు వస్తాయి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే. కాకపోతే కాస్త సిబ్లింగ్స్ యొక్క స్ట్రెస్ అనేటువంటిది మీ మీద ఉంటుంది. మీరు ఏదైనా ఒక మాట ఇవ్వడం వల్ల ఆ మాట నిలబెట్టుకునేటువంటి స్ట్రెస్ అనేటువంటిది కొంతవరకు ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ శని వెళ్ళి కుజుడితో శుక్రుడితో శని కుజ శుక్ర సంబంధంలో ఉన్నందుకు కొద్దిగా ఇది ఆస్తి సంబంధించిన విషయంలో కూడా కొంత చిన్న వివాదాలు రావడేటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే ఈ సమయంలో ప్రత్యేకంగా మార్చి 7వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఈ యొక్క సమయంలో ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే సంతానం విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇందాక ఒక ఎపిసోడ్లో చెప్పాను. వృశ్చికం వారు కూడా షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కుంభం వారు కూడా షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లోని, ఫ్రెండ్స్ విషయంలోని సీక్రెట్గా ఏదైనా ఫ్రెండ్ని ఒక్కోసారి కొంతమంది అప్పటి వరకు ఫ్రెండ్షిప్లో ఉండి అప్పటి నుంచి ఏదో లవ్ అఫైర్ దీంట్లోకి వెళ్తారు. అది చాలా ప్రమాదకరంగా ఇస్తుంది. ఏది 26వ తేదీ వరకు అంటే మార్చి 7 నుంచి 26వ తేదీ వరకు ఉండేటువంటి కాంబినేషన్. కాకపోతే ఈ మాసంలో మరి ఎటువంటి పాజిటివ్నెస్ ఉన్నాయంటే కొత్త ఉద్యోగ అవకాశాలకు చాలా బాగుంది ఈ మాసం. మీకు రుణాలు లభించడానికి చాలా బాగుంది. అదేవిధంగా షేర్ మార్కెట్ బాగాలేదని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ మీ హెల్త్ విషయంలోని, మీ బాడీ పెయిన్స్ విషయంలోని, కొంచెం నర్వ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, మరియు అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య విషయంలోని మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ ప్రాబ్లం మీకు తగ్గాలి అంటే మాత్రం గణపతి దత్తుడిని చండీ పారాయణాలు చేస్తూ ఉండండి. ఆ హోమాలకు కాస్త ఎక్కువగా అటెండ్ అవుతూ ఉండండి. ముఖ్యంగా నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు, బెల్లము, గోంగూర ఈ 3 పదార్థాలు ప్రధానంగా చేయండి. అంటే వీటితో కలిపిన ఉండలు 4 ఉండలుగా చేసి పెట్టినట్లయితే కూడా చాలా చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. రాబోయేటువంటి అంటే దాదాపుగా ఫిబ్రవరి 6 నుంచి మనకి 125 రోజులు దాదాపుగా ఈ కుజ సంచారం ఉంది. అంటే మకరంలోని, కుంభంలోని, మీనంలోని ఈ కుజ సంచారం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, మనుషుల మీద కానీ దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇండివిజువల్ రాసుల మీద అంటే కొద్దిగా గొడవలకు దారితీయడము, ఒక డ్రాస్టిక్ చేంజెస్ని ఊహించని విధంగా కొన్ని జరగడం. అది సరిహద్దుల్లో కావచ్చు, అంటే మిలిటరీ సిబ్బంది మీద కావచ్చు, లేనట్లయితే ఎందుకంటే ఈ ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అయిన ఈ పరిణామాలు ఇట్లా ఇస్తూ ఉంటాయి. డిఫెన్స్ మీద కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, రాజుల మీద కావచ్చు. ఎందుకంటే మనకి ఈసారి సంక్రాంతి పురుషుడు కూడా ఏం చెప్తున్నా అంటే రాజులు యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు. అయితే మనందరం కూడా ఈ కుజ సంచారం ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా ఇది జూన్ 2వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది. అంటే దాదాపుగా మనకి చూసుకుంటే ఇది ఒక మార్చు అంటే ఒక 125 డేస్ వరకు ఉంటుంది దీని ప్రభావం. మరి ఈ సమయంలో అసలు అందరూ చేయవలసింది ఏమిటి అంటే ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో శని భగవానుడు, రాహువు, కుజుడు, రవి ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి. రెండవది గణపతి తర్పణము, చండీ పారాయణము
ఇవి కంపల్సరీ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ ఉన్నట్టయితే ఈ కుజుడి యొక్క ప్రభావం అనేటువంటి తగ్గి రకరకాల దేశాల్లో ఉంటూ ఉంటారు ఇండియన్స్ వెళ్ళి, అక్కడ ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా కూడా కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనకి ముందుగా సరుకులు ఒక 2-3 నెలలు సరిపోయిన సరుకులు ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు కాబట్టి ఇటువంటివి మెయిన్గా జాగ్రత్త పరచుకోవాల్సిన సందర్భాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మత విద్వేష సంబంధమైనటువంటి కొన్ని గొడవలు ఇట్లాంటివి కూడా వస్తాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు, ఈ కుజుడు కనుక శనికి రాహుతో సంబంధాలు కలుగుతున్నప్పుడు. అయితే సహజంగా అన్ని రాసుల వారు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అవ్వాలనుకోండి, ఇప్పుడున్న గోచారపరంగా రాశి నక్షత్రం ఏమీ తెలియదు మీకు, కానీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వర్క్స్ అవ్వాలి. సూర్యభగవాను చూస్తూ దుర్గా సూక్తము మరియు కాలభైరవ అష్టకము చేయండి, తొందరగా గవర్నమెంట్ వర్క్స్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏదైనా చూడండి భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను నేను మీకు, భూ సంబంధించిన ముందుకు కదలట్లేదు, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ నవగ్రహాల్లో కుజ శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ముందుకు కదలట్లేదండి, నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడున్న ఈ మంత్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోండి, లేదా నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోండి. అలాగే పర్టికులర్గా యూనివర్సల్గా బుధుడు మీనరాశిలో మనకి ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 20 రోజుల పాటు అక్కడ దాని ప్రభావం ఉంటుంది మీనరాశిలో. కాబట్టి ఈ సమయంలో కొంత ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా బిజినెస్ సంబంధించిన ఇవి పెట్టాలంటే కూడా ఇంకా తప్పదు, పెట్టాలంటే కూడా చాలా జాగ్రత్తగా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు, అందుకని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాటికి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ టీచింగ్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి వాటికైతే బాగుంది. సో అందరికీ చూసుకున్నట్లయితే అలాగే వివాహ సంబంధించినవి కుదరాలంటే కూడా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా కాస్త మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం, ముఖ్యంగా గణపతి ఆలయాలకు ఎక్కువగా వెళ్తున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా తొందరగా మీకు వివాహ సంబంధించిన ముఖ్యంగా మొదటి వారం మార్చి మాసంలో మొదటి వారం ఇది ఎక్కువగా చేయాలి. దాని తర్వాత కాస్త సూర్య భగవాను చూస్తూ లలిత చదువుకుంటే కూడా మీకు వివాహ సంబంధించిన కుదురుతాయి. ఇది అందరికీ జనరల్గా చెప్తున్నాను. శ్రీమాత్రే నమః.